కాకినాడ రూరల్ శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు వార్షిక కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అందులో భాగంగా ఈ రోజు వేద పండితులు ఆధ్వర్యంలో స్వామివారికి రాటముహూర్తం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రాపాక శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి స్వామివారికి పంచామృత అభిషేకంతో ప్రారంభమవుతున్న ఈ కళ్యాణ మహోత్సవాలు చిన్నశేష వాహన సేవ, గరుడ వాహన, అశ్వవాహన, సింహవాహన, పుష్పవాహన సేవ లాంటివి విశేష సేవలతో పాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదములు అందించడం జరుగుతుందని భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించవలసిందిగా కోరారు. పూలు ఉంటే మరి పెట్టండి, వాళ్ళతో వేద్దాం. గులాబీ పూలు అది ఒక పుష్పం వేయండి, అరటిపల్లి అమ్మా ఇందాక పుష్పం ప్రసాదం అందరికి పెడదాం. మీకే ఫలం, ఆఖరి ఫలం అంతా మీకే. నమో శ్రీ భావనారాయణయ్య. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 25వ తారీఖు నుండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభమును. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజు 25వ తారీఖుని స్వామివారి మెలుగొల్పు సేవతో ప్రారంభమై స్వామివారికి పంచామృతాభిషేకం, తదనంతరం సాయంత్రం స్వామివారి శేషవాహనం ఊరేగింపు. అలాగా ప్రతిరోజు కూడా 25వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగును. ముఖ్యంగా 27వ తారీఖుని స్వామివారి కళ్యాణం ఆలయం వాయువు భాగంలో నుండి ప్రదేశం నందు అంగరంగ వైభవంగా జరుగును. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు స్వామివారికి దేవాదాయ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగును. అదేవిధంగా 28వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి స్వామివారి యొక్క గ్రామోత్సవం మాడవీధులు మరియు గ్రామాంతరం కూడా ఉత్సవం రూపంగా వైభవపేతంగా, అత్యంత వైభవపేతంగా మేళతాళాలతో, చండాయి వాద్యాలతో స్వామివారు గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క 7 వాహనాలు, శేషవాహనం, పొన్నవాహనం, సింహవాహనం, వృషభ వాహనం, అశ్వవాహనం, ఈ వాహనాల మీద అన్నింటి మీద కూడా ప్రతిరోజు కూడా స్వామివారి సేవ జరుగుతుంది. అదేవిధంగా 3వ తారీఖుని అత్యంత వైభవంగా స్వామివారికి తెప్పోత్సవం నారదముఖి సరస్సు నందు జరుగును. ఆ రోజు సాయంత్రం శ్రీ పుష్పోత్సవంతో ఈ యొక్క కార్యక్రమం ముగించబడుతుంది.
సుమారుగా ఈ కార్యక్రమానికి ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవానికి సుమారుగా 25,000 మంది నుంచి 50,000 మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వారికి దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా భక్తులకి ప్రసాద వితరణ, మజ్జిగ వితరణ, అదేవిధంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చదువు పందిళ్ళు, వారికి అలాగే టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారి కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో మా ప్రాంతీయ సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్ వారు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీ భావనారాయణాయ.